గోదావరికి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 52.80 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. 14,15,384 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాత్రి 3 గంటల నుంచి క్రమంగా వరద ప్రవాహం తగ్గి 53.10 అడుగులకు చేరుకుంది. చెర్ల తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 49,574 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరికను దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం భద్రాచలం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాదిరి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం 58.20 అడుగులకు 52.80 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకోగా మూడో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించినట్టు కూడా సిడిపిసి అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 14,16,15,384 క్యూసెక్కుల వరద నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నట్టు కూడా సిడిపిసి అధికారులు చెప్తున్నారు. మరోపక్క భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా 58.60 అడుగుల మిల్లీమీటర్ల వద్ద కొనసాగిన గోదావరి ప్రవాహం కాస్త తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి క్రమేపీ తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ ఇంకా 2 అడుగుల మేర తగ్గే అవకాశాలు ఉన్నట్టు కూడా సిడిపిసి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరోపక్క రాత్రి నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భంలో పలు చెర్ల మండలం చెర్ల దుమ్ముగూడెం వెళ్లే రహదారిని కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తరపాక బుర్గంపాడులోని బుర్గంపాడు ఎస్టీ కాలనీలోకి నేను రాత్రి కూడా వరద నీరు చేరడంతో ఆ సమీప గ్రామాల బుర్గంపాడు ఎస్టీ కాలనీ ప్రజలను కూడా పునరావాస కేంద్రం తరలించారు. అదేవిధంగా సారపాక, గాంధీనగర్, భాస్కర్ నగర్ ప్రాంతాలు పాత సారపాక, మోతే గ్రామాల్లోని రాత్రి కూడా వరద నీరు చేరడంతో అక్కడ గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. మరోపక్క చెర్ల మండలంలోని దండుపేట గ్రామంలో కూడా రాత్రి వర్షపు నీరు బాగా వరద నీరు చేరుకోవడంతో అక్కడ గ్రామాల్లోని 30 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాన్ని తరలించారు. కుక్కునూరు గ్రామం వద్ద కూడా వరద నీరు చేరడంతో మాత్రం మరోపక్క దుమ్ముగూడెం మండలం సున్నంపట్టి గ్రామాన్ని పూర్తిగా 4 వైపుల నుంచి వరద నీరు చుట్టుముట్టడంతో ఆ గ్రామానికి సత్సంబంధాలు పూర్తి స్థాయిలో వేరే గ్రామాలకు సత్సంబంధాలు తెగిపోయాయని చెప్పవచ్చు. మరోపక్క పర్ణశాల వద్ద సీతావాగు పొంగిపల్లి బ్యాక్ వాటర్ ఆ గ్రామంలో రోడ్డుపైకి రావడంతో ఆ గ్రామం ప్రజలు కూడా రాత్రి కొంచెం భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఇటపక్క నుంచి బ్యాక్ వాటర్ కాస్త పట్టణంలోకి భద్రాచలం పట్టణం కొత్త కాలనీలోకి రావడంతో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా 30 కుటుంబాలను కూడా పునరావాస నన్నపేణి మోహన్ స్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద క్రమేపీ శాంతించడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. కొంత ఎక్కువనే మేర నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేసినప్పటికీ మాత్రానికి కొంత తగ్గుముఖం పట్టడంతో మాత్రం అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మాధురి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.